హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో ఈరోజు మనము ఎన్సిఆర్టీ అంటే చాలా మంది కూడా ఎక్స్క్లూజివ్ రైల్వే ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సైన్స్ అనేది మీకు ఎన్సిఆర్టీ 6th నుంచి 10th క్లాస్ వరకు మెజారిటీ 80% క్వశ్చన్స్ అడుగుతారు. +1 +2 లా ఏవైతే అప్లికేషన్ ఓరియంటెడ్ ఒక 10% అడుగుతాడు. మళ్ళీ ఇంటర్మీడియట్ వరకు కూడా అంటే డిగ్రీ కూడా ఎక్స్టెన్షన్ కూడా అడగడం జరుగుతుంది. అంటే మెజారిటీగా 80% క్వశ్చన్స్ డైరెక్ట్ గా మీకు ఎన్సిఆర్టీ నుంచి రావడం జరుగుతుంది అన్నమాట. అయితే మనం ఏంటంటే చాలా మంది 10th క్లాస్ వరకు అంటే చాలా మంది కూడా ఇంతకుముందు ఉన్న వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం చదవాలని లేదు కాబట్టి సో వాళ్ళకి అర్థం కావాలని బైలింగ్వల్ గా మనం ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఈ రోజు ఏంటంటే మనకు ఎన్సిఆర్టీ సైన్స్ క్లాసెస్ భాగంగా క్లాస్ 6th లా ఫస్ట్ చాప్టర్ అన్నమాట. సో కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, తెలుగులో మనం ఏమంటాం, ఆహారంలోని పదార్థాలు. ఓకేనా. లాస్ట్ టైం కూడా దీని మీద క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. ఏ క్వశ్చన్ అంటే మనకి తీసుకునే ఆహారంలో ఉన్న ప్రోటీన్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సో దానికి ఏ సొల్యూషన్ యాడ్ చేస్తాం, లేదా అదేవిధంగా మనకి కార్బోహైడ్రేట్స్ ని ఎలా కనుక్కుంటాం, దానికి ఏ సొల్యూషన్ యాడ్ చేస్తాం, ఇలా రకరకాల క్వశ్చన్స్ అన్ని వస్తాయి. ఇంపార్టెంట్ కూడా, చాలా చిన్న టాపిక్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి పేర్లోనే ఉంది కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, అంటే ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఏమేమి ఉంటాయి. ఓకేనా. సో కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అంటే ఏంటిది, మనం తీసుకునే ఆహారం పొద్దున మనం ఏం చేస్తాం, మెజారిటీగా 80% 90% వాళ్ళు సో రైస్ తింటాం. చాలా ఇప్పుడు కొంచెం అప్గ్రేడెడ్ అయిపోయి టిఫిన్స్ అని రకరకాలుగా రాగి జావా ఇవన్నీ వస్తున్నాయి. సో మనం డైలీ తీసుకునే ఆహారంలో మన బాడీకి కావాల్సిన పోషకాలు ఏమేమి ఉన్నాయి, అంటే న్యూట్రియంట్స్ ఏమేమి ఉన్నది, సో వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మెజారిటీగా మనకి కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ లా సో మ్యాక్రో ఉంటుంది, మైక్రో ఉంటుంది అనమాట. ఎక్కువ మొత్తంలో కావాల్సిన ఏంటంటే కార్బోహైడ్రేట్స్. ఓకేనా. సో కార్బోహైడ్రేట్స్ అన్నమాట. వీటినే పిండి పదార్థాలని తెలుగులో అంటాం. పిండి పదార్థాలు అని చెప్పి చెప్తున్నారు, కార్బోహైడ్రేట్స్. ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రోటీన్స్. సో ఈ ప్రోటీన్స్ ని మనం తెలుగులో మాంసకృత్తులు అంటాం. మాంసకృత్తులు అంటాం తెలుగులో, ప్రోటీన్స్ ని మాంసకృత్తులు అంటాం. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాట్స్ లేదా లిపిడ్స్ అని కూడా అంటాం ఇంగ్లీష్ లా. ఇవి కొవ్వులు అన్నమాట. సో కొవ్వు పదార్థాలు ఏవైతే ఉంటాయో ఈ మూడు అనేది మనం తీసుకునే ఆహారంలో ఇంత మొత్తంలో కావాలి. సో అందుకే వీటిని మ్యాక్రో అంటాం. ఓకేనా. సో స్థూల అంటాం, మైక్రో అంటే చిన్న అనమాట. సో మనం తీసుకునే ఆహారంలో అధిక మొత్తంలో కావాల్సిన పోషకాలని న్యూట్రియంట్స్ ఏమిటి అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. వీటితో పాటుగా మనకి అంటే లిమిటెడ్ గా అంటే హెవీగా కాకుండా కంపేర్ టు వీటి క్వాంటిటీతో కంటే కొంచెం తక్కువ బాడీకి కావాల్సిన ఏంటంటే 4th వన్ విటమిన్స్. విటమిన్స్ ఒకటి, అండ్ దెన్ నెక్స్ట్ మినరల్స్ అన్నమాట. మినరల్స్. సో విటమిన్స్ తెలుగులో కూడా విటమిన్స్ అంటాం, మినరల్స్ ని ఖనిజ లవణాలు అంటాం, ఖనిజాలు. సో ఖనిజ లవణాలని కూడా అంటాం అన్నమాట. ఈ రెండు ఏంటంటే మనకి సో మైక్రో అన్నమాట. అంటే ఈ క్వాంటిటీ తోటి పోల్చుకుంటే ఈ క్వాంటిటీ అనేది తక్కువ, ఖచ్చితంగా కావాలి. వీటితో పాటుగా అడిషనల్ గా చాలా మందికి ఇంతవరకు తెలుసు, ఓకే మనం తీసుకునే ఆహారంలో బాడీకి ఏమేమి కావాలంటే సో మాక్రో కాంపౌండ్స్ లేదా మాక్రో న్యూట్రియంట్స్ కింద చెప్పాలనుకుంటే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, ఫ్యాట్స్ ఉంటాయి. సో తక్కువ మొత్తంలో కావాల్సిన ఏంటంటే విటమిన్స్, మినరల్స్ అన్నమాట. వీటితో పాటుగా మనకు కావాల్సిన ఏంటంటే ఫైబర్స్ కూడా కావాలి, అండ్ వాటితో పాటు వాటర్ కూడా కావాలి. మాట్లాడుతున్నాం మరి ఫైబర్స్ ఏంటిది, వాటర్ ఏంటిది, ఫైబర్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది అన్ని మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. రైట్. ఫస్ట్ మనం బాగానే ఉంది, ఓకే మనకి ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. సో ఏంటిది, మన బాడీకి మనం తీసుకునే ఆహారంలో సో మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నది, మాక్రో న్యూట్రియంట్స్ ఉన్నది. సో స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అంటారు తెలుగులో. మరి కార్బోహైడ్రేట్స్ అని చెప్తుంది. అసలు ఏంటి సార్ కార్బోహైడ్రేట్స్ అంటే? కార్బోహైడ్రేట్స్ అంటే మనకి పిండి పదార్థాలు అని అన్నమాట. కార్బోహైడ్రేట్స్. సో వీటినే తెలుగులో మనము పిండి పదార్థాలు అంటాం. మెజారిటీగా మనకు ఇవి అనేది ఏ ఫామ్ లో ఉంటాయంటే మనకు ఈ పిండి పదార్థాలు మెజారిటీగా మనకి స్టార్చ్ రూపంలో, షుగర్స్ రూపంలో మెజారిటీగా మనకు అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. స్టార్చ్ అన్నా సరే పిండి పదార్థాలు అన్నమాట. సో ఈ కార్బోహైడ్రేట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవైలబిలిటీ ఇన్ మెజారిటీగా మనకి ఈ స్టార్చ్ ఏదైతే స్టార్చ్ ఉంటుందో అది కూడా ఒక పిండి పదార్థం. కార్బోహైడ్రేట్స్ లా షుగర్స్, ఈ రెండు రూపాలలో మనకు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అయితే లభించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా ఉన్నాయి మనకి. రైస్ అయితే ఏంది, ఓకేనా, వీట్ అయితే ఏంది,
మేజ్ మొక్కజొన్న అయితేంది, ఓకేనా. సో ఈ మూడిట్లో ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది అనమాట. అండ్ వీటితో పాటుగా ఇంకా మీకు పొటాటో కానివ్వండి, స్వీట్ పొటాటో కానివ్వండి, షుగర్ కేన్ కానివ్వండి, మ్యాంగో కానివ్వండి, అదేవిధంగా మ్యాంగో నట్స్. అదేంటి సార్ మ్యాంగోలో కూడా? ఎస్, మ్యాంగోలో ఉంటది, వాటర్ మిలాన్లో కూడా ఉంటది, షుగర్ కేన్ల చెరుకులో కూడా ఉంటది. ఏది? కార్బోహైడ్రేట్స్. కానీ అధిక మొత్తంలో లభించే మాత్రం వేరే ఉంటాయి. అందుకోసమే మనకి రైస్లో కానీ, వీటిలో కానీ, మేజ్లో కానీ, వీటిలలో కూడా డిఫరెంట్ పోషకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100% రైస్ కనుక ఉన్నట్లయితే ఇందులో 90% మీకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. రిమైనింగ్ 10% మాత్రమే ప్రోటీన్స్ కానీ రిమైనింగ్ న్యూట్రిషన్స్ ఏవైతే పోషకాలు ఉంటాయో ఇవి అవైలబుల్ ఉంటాయి. అందుకోసమే మనకు మెజారిటీగా ఏదైతే అవైలబుల్ గా ఉంటుందో వాటిని మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఈ కార్బోహైడ్రేట్స్ కి రైస్ ని మనం మెజారిటీగా రిచ్ ఫుడ్ అని చెప్పడం జరుగుతుంది. అని చెప్పి మిగతా పోషకాలు ఉండవని కాదు, మిగతా న్యూట్రియన్స్ కూడా ఉంటాయి, మెజారిటీ ఉండేది. అందుకోసమే ఎగ్జాంపుల్ రైస్, వీట్, మేజ్ అంటే మొక్కజొన్న, పొటాటో కానీ, స్వీట్ పొటాటో కానీ, షుగర్ కేన్ కానీ, మ్యాంగో కానీ, పైనాపిల్ కానీ, సో ఇట్లా అంటే వీటన్నిటిలో కూడా కార్బోహైడ్రేట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. మెజారిటీగా అయితే ఈ మూడిట్లో ఎక్కువ ఉంటుంది. బాగానే ఉంది సార్. ఓకే, మనకు తెలుసు పిండి పదార్థాలు మనం చాలా వరకు ప్రతిరోజు కూడా మనం తీసుకునే ఆహారం రైస్ కాబట్టి, లేదా గోధుమలతో తీసుకునే చపాతీలు కాబట్టి, సో అదేవిధంగా బాజ్రా అయితేది, సో ఇవన్నిట్లో కూడా ఉంటుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి వీటిని ఎలా టెస్ట్ చేయాలి? ఎగ్జామినేషన్ క్వశ్చన్ బిట్ కంటే వస్తాయి. సో నువ్వు కార్బోహైడ్రేట్స్ ని ఎలా గుర్తిస్తావు? కార్బోహైడ్రేట్స్ ని నీకు ఒక పీస్ ఆఫ్, ఒక రా మెటీరియల్ గా పీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్ నీకు ఇచ్చి దీంట్లో కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఉన్నాయా లేవని ఎలా టెస్ట్ చేసి చెప్పగలుగుతావు అంటే, నీకు ఇచ్చిన పదార్థం ఏదైతుందో దానికి నువ్వు అయోడిన్ సొల్యూషన్ కలుపుతావు. కదా, ఏం కలుపుతావు? అయోడిన్ సొల్యూషన్ కనుక కలిపితే దాని యొక్క రిజల్ట్ అనేది మీకు బ్లూ కానీ బ్లాక్ కలర్ రావాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైస్ తీసుకున్నావు, మరి ఇక్కడ ఏం చేయాలి? అయోడిన్ సొల్యూషన్ ని యాడ్ చేయాలి. అయోడిన్ సొల్యూషన్ కనుక యాడ్ చేసిన తర్వాత దాని యొక్క ఫైనల్ సొల్యూషన్ ఏదైతుందో రిజల్టెంట్ మిక్చర్ ఉంటది కదా, అది అనేది ఏ కలర్ లో ఉండాలంటే బ్లూ కానీ బ్లాక్ కలర్ రావాలి. ఇప్పుడు నువ్వు ఏదైతే పరీక్ష చేసినావో ఆ పదార్థంలో కార్బోహైడ్రేట్ ఉందని ఇంపార్టెంట్. మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడిగేది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాన్ని ఎలా పరీక్షిస్తావు అంటే, నువ్వు ఏదైతే తీసుకున్న ఆహార పదార్థం ఉంటుందో దానికి అయోడిన్ సొల్యూషన్, ఓకేనా. సో అయోడిన్ సొల్యూషన్ యాడ్ చేస్తే ఏ కలర్లకు రావాలి? బ్లూ బ్లాక్ కలర్ లో కనుక వచ్చినట్లయితే నువ్వు తీసుకున్న ఆహార పదార్థంలో కార్బోహైడ్రేట్ ఉందని అర్థం. నెక్స్ట్ ప్రోటీన్ అనమాట. మరి ప్రోటీన్ ఎలా టెస్ట్ చేయాలి సార్? ఓకే, అది బాగానే ఉంది. మరి ప్రోటీన్ ఎలా చేయాలి? మాంసకృతులు అనమాట. సో ఈ మాంసకృతుల్ని మనం ఎలా టెస్ట్ చేయాలి సార్ మనం తీసుకునే ఆహారం అంటే, జనరల్ గా మీకు ఒకవేళ సాలిడ్ గా అంటే పౌడర్ రూపంలో కనుక లేకపోతే చిన్న పాయింట్ ఏదైనా సరే క్వాంటిటీలో మిక్స్ చేసిన ప్రోటీన్ అది ఏదైనా కానీ మీరు తీసుకున్న ఏదైనా బాదం కానీ, జీడిపప్పు కానీ, వాటర్ ఏదైనా సరే మాంసకృతులు కానీ ఏదైనా పౌడర్ రూపంలో చిన్న కొద్దిగా క్వాంటిటీ తీసుకోండి. దీనికి ఏం చేయాలంటే మీరు కాల్షియం సల్ఫేట్ యాజ్ వెల్ యాజ్ సోడియం హైడ్రాక్సైడ్. సో ఫార్ములా కూడా చాలా దీన్ని కాల్షియం సల్ఫేట్ అంటాం. సో కాల్షియం సల్ఫేట్, దీన్ని సోడియం హైడ్రాక్సైడ్ కాస్టిక్ సోడా అంటాం. ఎగ్జామినేషన్ లా చాలా ఇంపార్టెంట్. నువ్వు ప్రోటీన్ ని నువ్వు తీసుకున్న పదార్థంలో ప్రోటీన్ ఉందని ఏ పరీక్ష ద్వారా దేన్ని కలపడం వల్ల ఏది రిజల్టెంట్ వస్తుంది అంటే వైలెట్ కలర్ వస్తుంది. వైలెట్ కలర్, దీన్నే ఉదా రంగు అంటాం. ఓకేనా, అంటే ఉదా రంగు అనమాట. ఓకేనా. ప్రోటీన్ ని నువ్వు ఏదన్నా తీసుకున్న పదార్థంలో అది ప్రోటీన్ ఉందా లేదని ఎలా చెప్పగలుగుతావు అంటే, తీసుకున్న పదార్థానికి కాల్షియం సల్ఫైడ్ తో పాటు ఇది ఒక 2 డ్రాప్లు వేసినాం అనుకోండి, ఇది ఒక 10 డ్రాప్లు అనమాట. సోడియం హైడ్రాక్సైడ్ ఎక్కువ కలుపుతాం అనమాట. సో ఈ 2 మిక్చర్ కనుక చేస్తే రిజల్టెంట్ గనక వైలెట్ కలర్ లో కనుక వచ్చినట్లయితే నువ్వు తీసుకున్న పదార్థంలో ప్రోటీన్ ఉందని ప్రూవ్ చేస్తాం. ఎగ్జామినేషన్ లో ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్, ఎన్టీపీసీ క్వశ్చన్ లా సిబిటి టూలో అడిగిన డైరెక్ట్ క్వశ్చన్ ఇదే. నువ్వు హౌ టు టెస్ట్ ఏ గివెన్ పార్టికల్, సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ solutions will add, the resultant will be violet color. So what are those? Calcium sulfide, CaSO4 as well as caustic soda, NaOH. ఓకేనా, ఇది అనేది చాలా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఫ్యాట్, కొవ్వులు. సో కొవ్వు పదార్థాలని నువ్వు ఎలా టెస్ట్ చేస్తావు అంటే దీన్ని సపరేట్ గా ఏం కలపాల్సిన అవసరం లేదు.
ఏదైనా ఒక పేపర్ తీసుకోండి, ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్లో ఏం చేస్తారంటే ఈ తీసుకున్న మిశ్రమాన్ని ఏదైతే క్వాంటిటీ ఉంటది కదా, సో ఆ పీస్ ఆఫ్ మెటీరియల్ తీసుకొని దాన్ని ఏం చేస్తారు, ఆ పేపర్లో పెట్టి బాగా రఫ్ చేయండి, చిన్న బాగా దాన్ని నలపండి, బాగా నలిపిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఒక 2-3 మినిట్స్ అట్లా ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. ఆ కాగితం పైన మరక గనక ఉన్నట్లయితే మీరు తీసుకున్న ఆహార పదార్థం ఏదైతుందో దాంట్లో ఫ్యాట్, కొవ్వులు అనేది ఉన్నది. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆరిన తర్వాత దాన్ని తీసుకొని ఒక లైట్కి పెట్టండి. మనకు ఆ లైట్ బ్లర్ లాగా అనిపిస్తుంది, మనకు కనిపించదు అనమాట. సో ట్రాన్స్పరెంట్గా ఉండదు అనమాట. అలాంటి వాటిని మనం టెస్ట్ చేస్తే దాంట్లో ఫ్యాట్ ఉన్నట్టు అర్థం. సో సింపుల్గా పేపర్ తీసుకొని రఫ్ చేసేసి ఇలా బాగా నలిపి ఓపెన్ చేస్తే ఆ కాగితంలో కనుక మరక ఉన్నట్లయితే మనం తీసుకున్న పదార్థంలో కొవ్వు పదార్థాలు ఉన్నాయని ఇంపార్టెంట్ అనమాట. రైట్, బాగానే ఉంది, ఇప్పటి వరకు మనకు నేర్చుకున్నాం. మరి ఈ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కార్బోహైడ్రేట్స్ అదే విధంగా ఈ యొక్క ఫ్యాట్స్, ఈ రెండు కూడా మనకి బాడీకి శక్తిని ఇస్తాయి అన్నమాట. ఏమిస్తాయి? ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ లా చాలా సార్లు అడిగింది. సో కార్బోహైడ్రేట్స్ అంటే తెలుగులో పిండి పదార్థాలు, కొవ్వులు, ఈ రెండు కూడా మానవ శరీరానికి ఎనర్జీ అనేది శక్తినిచ్చే ఒక పోషకాలు అనమాట. ఎగ్జామినేషన్ అడుగుతుంది కింది వాటిలో ఏది శక్తినిచ్చే పోషకాలు? కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి కార్బోహైడ్రేట్స్ ఎనర్జీనే ఇస్తుంది, ఫ్యాట్ ని ఎనర్జీనే ఇస్తుంది కదా, మరి రెండిట్లో ఓన్లీ నేను ఫ్యాట్స్ మాత్రమే తింటా అంటే ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 గ్రామ్స్ యొక్క కార్బోహైడ్రేట్స్ ఉన్న ఎనర్జీ 10 గ్రామ్స్ యొక్క ఫ్యాట్స్ ఉన్న ఎనర్జీ ఈక్వల్ అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాలి, అంటే కార్బోహైడ్రేట్స్ లో ఎంతైతే ఎనర్జీ ఉండదో దానికంటే ఇది తక్కువ క్వాంటిటీ అయినా సరే ఈక్వల్ ఎనర్జీని ఇస్తుంది అనమాట. అందుకోసమే మన ఫ్యాట్స్ అనేది తక్కువ తీసుకోవాలని చెప్పి చెప్తూ ఉంటాం అనమాట. సో అందుకోసము ఎగ్జామినేషన్ కనుక ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అని చెప్పి మన క్వశ్చన్ కనుక అడిగితే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రెండు కూడా మన బాడీకి శక్తిని ఇస్తుంది, ఎనర్జీని ఇస్తుంది. సరే సార్, బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ మరి ప్రోటీన్స్ ఉన్నాయి కదా సార్, ఇవేం చేస్తాయి? సో ఈ ప్రోటీన్స్ కానీ అదేవిధంగా నెక్స్ట్ విటమిన్స్ కానీ, సో ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే మన బాడీ అనేది గ్రోత్ అవడానికి ఉపయోగపడుతుంది, ఓకేనా? సో ఈ ప్రోటీన్స్ ఏం చేస్తుంది? బాడీ గ్రోత్ పెరుగుదలకి, అదేవిధంగా బాడీ యొక్క మెయింటెనెన్స్ కూడా చూస్తుంటుంది అనమాట. బాడీ కరెక్ట్ ప్రాపర్ మెయింటెనెన్స్ కూడా మనకు ఉపయోగపడుతుంది అనమాట, ఓకేనా? సో ప్రోటీన్స్ వల్ల మన బాడీకి ఏమవసరం అంటే మన బాడీ యొక్క ఎదుగుదల. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ వల్ల ఏమో మనకు శక్తి, ఎనర్జీ వస్తుంది. మన బాడీ ఎదగడానికి, ప్రాపర్ గా మెయింటైన్ అవ్వడానికి విటమిన్స్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ విటమిన్స్ ఏమి ఉపయోగపడతాయి సార్? విటమిన్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఈ విటమిన్స్ వల్ల మనకి రోగాల నుంచి రక్షణ, రోగాల నుంచి రక్షిస్తుంది అనమాట, రక్షణ. సో ఇట్ ప్రొటెక్ట్ ఫ్రమ్ ద డిసీజెస్. విటమిన్స్ అందుకే మనకి కరోనా టైంలో చాలా వరకు కూడా అందరూ, సో అదొక డిసీజ్ కాబట్టి, వైరస్ కాబట్టి దాని నుంచి బయటపడాలని చెప్పి చాలా మంది కూడా విటమిన్ ఫుడ్ ఎక్కువ ఉన్నదాన్ని, ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ, ఎందుకంటే బాడీ గ్రోత్, బాడీ మెయింటెనెన్స్ కి ప్రోటీన్ ఫుడ్ కావాలి, రోగాల నుంచి రక్షణ. ఎగ్జామినేషన్ ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది రోగాల నుంచి రక్షణ పొందే పోషకం ఏదంటే అందరూ కూడా ప్రోటీన్ అని పెడతారు, అది కాదు. సో డిసీజెస్ నుంచి కాపాడేది ఎవరంటే విటమిన్స్. నాట్ ఓన్లీ డిసీజెస్, ఇవి మన యొక్క ఐస్ ని, మన యొక్క కండ్లని కాపాడుతుంది, మన యొక్క బోన్స్ ని, మన యొక్క టీత్ ని, మన యొక్క గమ్స్ ని, దంతాలు, ఇవన్నీ కూడా వీటి యొక్క విటమిన్స్ వల్ల ఉపయోగాలు అనమాట. ఎగ్జామినేషన్ లో ఇదే తరహాలో మీకు అప్లికేషన్ ఓరియంటెడ్ గా అడుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఫైబర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైబర్స్. సో తెలుగులో పీచు పదార్థాలు అంటాం, పీచు పదార్థం అంటాం, ఓకేనా? మరి ఏంటి సార్ ఈ పీచు పదార్థాలు అంటే? వీటి వల్ల మన శరీరానికి ఎటువంటి పోషకాలు రావు. ఎస్, మీరు ఇన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం, ఏదైతే కార్బోహైడ్రేట్స్ అవుతుంది, ప్రోటీన్స్ అవుతుంది, ఫ్యాట్స్ అవుతుంది, విటమిన్స్ అవుతుంది, ఏదో రకం మనకు పోషకాలు వస్తుంది. బట్ ఈ ఫైబర్ వల్ల మన బాడీకి ఎటువంటి న్యూట్రియంట్స్, పోషకాలు రావు. కానీ దీని వల్ల మనకి ఉపయోగం ఏంటంటే గెట్ రిడ్ ఆఫ్ అన్డైజెస్టెడ్ ఫుడ్. అంటే మనం తీసుకున్న ఆహారం ఏదైతే జీర్ణం కానిది ఉండదో
దాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బాడీకి. సో ఏదైతే ఆహార పదార్థంలో దొరికే పీచు పదార్థాన్ని రఫేజ్ అని, చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ పదం మీకు ఎన్సీఆర్టీ లో ఉంటుంది. రఫేజ్ అంట. రఫేజ్ అంటే నువ్వు తీసుకునే ఆహారంలో గనక పీచు పదార్థం గనక ఉన్నట్లయితే ఆహారాన్ని మనం రఫేజ్ అంటాం. మరి ఇది ఏం చేస్తుంది సార్, మన బాడీకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే, ఇది మన బాడీకి మనం తీసుకునే ఆహారం ఏదైతే జీర్ణం కాకుండా వేస్ట్ మెటీరియల్ కానీ ఇండైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో తొలగించడానికి మనకి ఫైబర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఎక్కడి నుంచి లభిస్తాయి అంటే, ఫైబర్స్ జనరల్ గా ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, కూరగాయలు కానీ, పల్సెస్ కానీ, సో లీఫీ మనకేది ఆకుకూరలు ఉంటాయి కదా, వీటి నుంచి మనకి ఫైబర్స్ అని వస్తాయి. ఫైబర్స్ మెజారిటీ మనకి మొక్కల నుంచి ఉత్పత్తి అయ్యే పోషకాల నుంచి వస్తాయి. సో మొక్కల నుంచి ఉత్పత్తి అయిన పదార్థాల నుంచి మాత్రమే వస్తాయి అన్నమాట. ఓకేనా, ఇది మనకి ఫైబర్స్ అనమాట. నెక్స్ట్ వస్తారు కదా మినరల్స్. సో ఖనిజాలు అన్నారు. సో మినరల్స్ కూడా మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, ఫాస్ఫరస్ కానీ, ఓకేనా, ఫాస్ఫరస్ కానీ, అదేవిధంగా ఇంకా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, ఫాస్ఫరస్ కానీ. సో ఇవన్నీ కూడా మన బాడీకి మినరల్స్ అనేది మైక్రో న్యూట్రియన్స్. మ్యాక్రో అయితే మేజర్ మూడు అనమాట. సో ఇవి మనకు డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ద్వారా మనం డైలీ తీసుకునే ఆహారం ద్వారా మనం తీసుకోవడం జరుగుతుంది. అందుకోసమే మన కార్బోహైడ్రేట్స్ ని, ప్రోటీన్స్ ని, లిపిడ్స్ లేదా ఫ్యాట్స్ ఏమో మ్యాక్రో అంటే ఎక్కువ క్వాంటిటీలో కావాలి. ఈ విటమిన్స్ కానీ, అదేవిధంగా మినరల్స్ కానీ, ఈ ఫైబర్స్ కానీ మనకి ఎక్కువ మోతాదులో అయినా సరే ఖచ్చితంగా కావాలి. ప్రెసెంట్ నవేడేస్ లో మనం ఏంటంటే వదిలేసామని, అసలు ఈ విటమిన్స్ ఫుడ్ తీసుకోవడం కానీ, సో మినరల్స్ తీసుకోవడం కానీ, ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం కంప్లీట్ గా వదిలేసాం. మనకు కావాల్సింది బిర్యానీ, అవునా కదా. అప్పుడప్పుడు వారానికి ఒక్కసారి ఇటు తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. విటమిన్స్ అనేది రోగాల నుంచి రక్షిస్తుంది. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ గురించి చెప్పడం మర్చిపోయాను. సో వాటర్ అనేది మనం ప్రతిరోజు తాగాలి అంటాం కదా. ఎందుకు సార్ ఈ వాటర్ తాగడం వల్ల ఉపయోగం ఏంటి సార్ అంటే, మనం తీసుకున్న ఫుడ్ లో ఉన్న పోషకాలు ఏవైతే న్యూట్రియంట్స్ ఉంటుందో అవి శోషించుకుంటది అనమాట, గ్రహిస్తుంది. ఈ వాటర్ ఏం చేస్తుంది, నువ్వు ఒక ఫుడ్ తీసుకున్నావు, ఆహారం తీసుకున్నావు, ఆ ఆహారంలో ఉన్న పోషకాలు ఏవైతే న్యూట్రియంట్స్ ఉంటుందో అవి బ్లడ్ లకి పీల్చుకుంటది అనమాట. అది గ్రహించి మన బ్లడ్ సర్క్యులేటర్ కి పంపించేస్తాను. అంతే, నువ్వు ఎంతైతే వాటర్ తీసుకుంటావో అంత మన హెల్త్ కి మంచిది. అందుకే ప్రతిరోజు వరస్ట్ కేసులో ఒక 5 లీటర్లైనా నీళ్ళు తాగాలని చెప్తాను, అవునా కాదు. అంతేకాకుండా ఇది బాడీలో ఉన్న వేస్టేజ్ ని స్వెట్ రూపంలో చెమట రూపంలో మనకి బయటికి అండ్ స్వెట్ యాజ్ వెల్ యూరిన్ కూడా, ఓకేనా. సో చెమట రూపంలో, అదే విధంగా యూరిన్ రూపంలో మన బాడీలో ఉన్న వేస్టేజ్ ని కూడా బయటికి తీసేయడం అయితే జరుగుతుంది. అందుకే వాటర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మందికి స్వెట్, యూరిన్ రూపంలో వేస్టేజ్ మాత్రమే బయటికి వెళ్తుందని తెలుసు, కానీ మనం తీసుకున్న ఆహారంలో పోషకాలని శోషించడం, గ్రహించడం, అబ్జర్వ్ ఫ్రమ్ ద ఫుడ్ మెటీరియల్ అన్నమాట, ఓకేనా. ఇది వాటర్ యొక్క ఇంపార్టెన్స్. అయితే చాలా మంది తెలియక ఏం చేస్తారంటే, ఫ్రెష్ గా కూరగాయలు ఉంటాయి కదా, సో వెజిటేబుల్స్ కానీ, అదేవిధంగా ఫ్రూట్స్ కానీ, సో చాలా మంది ఏం చేస్తారంటే కొన్నిటికి పైన తొక్కలు తీసేస్తారు, వెజిటేబుల్స్ యొక్క తొక్కలు తీసేస్తారు, కట్ చేసి చాలాసేపు పెడతారు. సో వాటి యొక్క బాగా పై వాటిని అన్నిటికి కడగడం వల్ల కూడా విటమిన్స్ అనేది కోల్పోతాం అనమాట, ఓకేనా. అదేవిధంగా చాలా మంది ఎక్కువసేపు ఉడికిస్తారు అన్నమాట కుకింగ్. సో కుకింగ్ చేసేటప్పుడు చాలాసేపు ఉడికించడం వల్ల విటమిన్ సి అనేది చనిపోవడం జరుగుతుంది అనమాట. బియ్యాన్ని కూడా బాగా కడిగిరనుకోండి, దాంట్లో B1, సో బేరీ అనే వ్యాధి వస్తుంది. బాగా కడగడం వల్ల థయామిన్ అనేది లాస్ అయిపోతుంది. సో బి కాంప్లెక్స్ అనమాట. సో B1 విటమిన్ లాస్ అవడం వల్ల బాగా కడిగి తినడం వల్ల నీకు బేరీ అనే వ్యాధి వస్తుంది. ఫైనల్ గా చూడండి, మనకి న్యాచురల్ గా దొరికేదే మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు అందరం కూడా ఎవరైతే రైస్ తింటున్నామో ఇప్పుడు అందరు కూడా షిఫ్ట్ అయ్యి గోధుమలకు వెళ్తారు. గోధుమలన్నా రైస్ అన్న ఆల్మోస్ట్ కార్బోహైడ్రేట్సే ఉంటుంది. అందుకోసం ఇప్పుడు ఒక 10% 50% ఏంటంటే ఈ రాగి జావ తాగడం, జొన్నలు, సజ్జలు, మళ్ళీ గో బ్యాక్ టు వేదాస్ అన్నట్టు సేమ్ మళ్ళీ ఫుడ్ విషయంలో కూడా వెనక్కి వెళ్తున్నారు. ఎందుకంటే ఏవైతే మిల్లెట్స్ అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. సో ఏవైతే ఉన్నదో మాంసకృతులు కానీ ఇవన్నీ కూడా బాడీకి ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఎగ్జాంపుల్ మిల్క్ తీసుకోండి. ప్రతిరోజు మనం మిల్క్ తాగుతున్నామో ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని భారతదేశంలో ఎన్ని లక్షల లీటర్స్ మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. అసలుకి అంత మనకి అంత పశు సంపద అసలు ఉందా లేదా? నిజంగా అన్ని బర్రెలు, అన్ని ఆవులు అసలు మనకి భారతదేశంలో ఉన్నాయా? అసలు మిల్క్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. మొత్తం అడల్టరేషన్, మొత్తం కూడా ఎవ్రీథింగ్ కల్తీ మాత్రమే. అంటే పాలు తాగితే కాల్షియం వస్తుంది అనుకుంటాం, కానీ పాలు తాగడం వల్ల మనకు రోగాలు వస్తున్నాయి, లేనిపోని రోగాలు. ఎందుకంటే అవి ప్యూరిటీ కాదు, అవి కెమికల్స్ ద్వారా ప్రొడ్యూస్ అనే 90% ఉంటాయి. ఒక 10% మాత్రమే ప్యూర్గా అవైలబుల్ ఉంటాయి. ఈ 10% కూడా ఎక్కడ అవైలబుల్ ఉంటుంది? కేవలం విలేజెస్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. ఎందుకంటే మహా అయితే విలేజెస్ లో పాలకి వాటర్ యాడ్ చేస్తారు, కానీ ఇప్పుడు సిటీలలో ఉండేట్లు ఈ పాల ప్యాకెట్ల వాటిలో కల్తీ చేశాము. అంటే నువ్వు పాలు తాగితే కాల్షియం వస్తుందని చెప్పి మినరల్స్ నాకు అవైలబుల్ ఉంటుందని నువ్వు అనుకొని తాగడం వల్ల హాస్పిటల్ పాలవుతుంది. అదే కాకుండా ఇప్పుడు రైస్ అయితే ఈ రైస్ ఏంది, మనకి చాలా మందికి చాదస్తాం అనమాట. చాలా తెల్లగా ఉండాలి, పండ్లలాగా మెరిచిపోవాలని చెప్పి పాలిష్ పడతా ఉంటారు. అసలుకి బ్రౌన్ రైస్ అంటాం, బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం అంటాం బ్రౌన్ రైస్. అది తినాలి చెప్పాలంటే. రైస్ తినాలనుకునే వాళ్ళు బ్రౌన్ రైస్ తినాలి. అంటే మనం ఏదైతే వరి రైస్ ఉంటది కదా, వడ్లు ఉంటాయి కదా, పై పొట్టు మాత్రమే తీసుకొని తినాలి. మనకిది బ్రౌన్ రైస్ వద్దు, పాలిష్డ్ రైస్ కావాలి. తెల్లగా నిగనిగలు ఆడాలి. అసలుకి చాలా మంది ఇంకా విచిత్రం ఏంటంటే, నేను కూడా పర్సనల్ లైఫ్ లా చూస్తున్నాను, ఈ రైస్ ని, ఈ పాలిష్ చేసిన రైస్ కూడా గంజి వస్తారండి. గంజి అంటే వాటర్ ఉడికే ముందు వాటర్ వంపుతారు. అసలు ఇంకా మీరు తినేది ఏంటిది? ఒక్కసారి ఆలోచించండి. మీరు చదువుకున్న వాళ్ళు బీ లైక్ ఏ ప్రొఫెషనల్. అందుకోసమే ఎవరైతే ఇలా చేస్తున్నారో, సో రైస్ ని బాగా తెల్లగా ఉండాలని పాలిష్ చేస్తున్నాం, మీ పేరెంట్స్కి అందరికి చెప్పండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. అలా చేయడం వల్ల మనకు లభించే పోషకాలన్నీ కూడా వేస్ట్ అయిపోతున్నాయి. మనం తినేది పిప్పి, వేస్టేజ్ చెప్పాలంటే. వేస్టేజ్ వల్ల కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల ఏమైనా పని చేస్తున్నావా? ఏం లేదు, పోయి కూర్చొని చదువుతావు, లేదంటే ఆఫీస్ వర్క్ చేస్తావు. దానివల్ల ఏమవుతుంది? అగైన్ కొలెస్ట్రాల్ ఫామ్ అవడం వల్ల షుగర్ ఫామ్ అవుతుంది. ఫామ్ అవడం వల్ల ఏమవుతుంది? బీపీ, బ్లడ్ ప్రెషర్ ఏమవుతుంది? మళ్ళీ బాడీలో చక్కెర శాతం పెరగడం వల్ల, అదే షుగర్ వ్యాధి అంటంగా, పెరగడం వల్ల ఏమైతే రక్తం అనేది అవుతుంది అనమాట, చిక్కగా అవుతుంది. రక్తం చిక్కగా అయితే గుండెకి అనేది రక్త ప్రసరణ సరిగా జరగదు. రక్త ప్రసరణ సరిగా జరగకపోతే హార్ట్ అటాక్, స్టంట్లు వేసుకోరు. ఇంత అవసరమా? అదే తినేదేదో రైస్ కాకుండా ఈ బ్రౌన్ రైస్ తినడం కొంచెం తగ్గించి ధాన్యాలు ఏవైతే మిల్లెట్స్ ఉన్నాయో మన డైలీ హ్యాబిట్స్ కనుక చేసుకున్నట్లయితే, ఈ యొక్క పాలు నిజంగా నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. స్టాటిస్టిక్స్ అయితే ప్రతి ఒక్కటి మనకి నిజంగా అంత అవైలబిలిటీ ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి. సో మీకు తెలియదు, ఇప్పుడు కనుక ఈ వీడియో చూసి తెలిస్తే మీ ఇంట్లో నుంచే మీరు మొదలు పెట్టండి. సో రైస్ ఒకళ్ళు తినాలనుకున్న బ్రౌన్ రైస్ తినడానికి ట్రై చేయండి. పాలను కూడా మీకు ప్యూరిటీగా మన దగ్గర నిజంగా అవైలబిలిటీగా అవుతున్న వాళ్ళ దగ్గర తీసుకోండి. అది తాగడం వల్ల కాల్షియం వచ్చేది అనవసరం, మనం హాస్పిటల్కి వెళ్ళేది అవుతుంది. ఈ రైసు, ఈ మిల్క్ దాని నుంచి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు రైస్లో ప్రోటీన్ ఉంటుంది అనుకుంటాం, అది కార్బోహైడ్రేట్స్ ఉంటుంది అనుకుంటాం. సో మిల్క్లో కాల్షియం వస్తుంది, మినరల్స్ వస్తుంది అని చెప్పి మనం తాగుతూ ఉంటాం. దానివల్ల అనర్థాలు ఇవి ఉన్నాయి అన్నమాట. సో ఇది మనకి ఫస్ట్ చాప్టర్ సంబంధించి కంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అనమాట. సో ఎక్సెస్గా ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎంత కావాలో అంత చెప్పుకున్నాము. సో మీకు ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.